హలో. హలో బుజ్జవా, బాగున్నావారా? బాగానే ఉన్నా నాన్న, మీరు బాగున్నారా? అని ఎప్పుడు వచ్చిన జాతర పోయి? మొన్ననే వచ్చిన బిడ్డ. చెల్లి అన్న చెప్పిండు మళ్ళీ ఏదో గొడవ అయిందట కదా. ఇక నీకు తెలిసిందే కదా నాన్న, గొడవలు ఎప్పుడు ఉండేటివి. ఇప్పుడు మంచిగానే ఉన్నాం మేము. అవునా బిడ్డ, మరి అల్లుడు ఇప్పటికైనా మంచిగా ఉంటానని ఆ తాగుడు బంద్ చేసిండా? ఇప్పుడు కొంచెం కంట్రోల్లోనే ఉన్నాను నాన్న, అంతలా అప్పట్లో ఏం తాగట్లేదు. మంచిది బిడ్డ. ఇప్పుడు జాబ్కి పోయితే ఏం చేస్తాడు కదా, మరి వరంగల్ మంచి జాబ్ ఉన్నది, చేస్తారా చూడన్నా మరి? అవునా నాన్న, ఏం జాబే మరి? అది మంచి జాబ్ అయితే చేస్తాడు. అది మార్కెటింగ్ సంబంధించిన బిడ్డ. అల్లుడు చేస్తానంటే నేను మాట్లాడతా. సరే నాన్న, ఆయన ఇంట్లోనే ఉన్నాడు, నేను ఆయనతో మాట్లాడి చెప్తా. సరే బిడ్డ, ఫోన్ చేసి నీతో మాట్లాడి ఎత్తుంటుందిరా. అల్లుడు పక్క పొంటి అల్లుడితో కూడా మాట్లాడతా విషయం. సరే నాన్న. ఏమండి? ఇంకేం పని అమ్మా, ఆ చింతగా పట్టుకొని నడి గడమలో కూర్చొని ఏందే? ఇగో మా నాన్న కాల్ చేసి ఉండే, మీతో ఏమో మాట్లాడతాడటండి. మీ నాన్న నాతో ఏం మాట్లాడతాడే? సరే మాట్లాడండి. హలో. అల్లుడు అంతా బాగున్నారా? ఏదో మంచిగానే ఉన్నాం కానీ ఫోన్ ఎందుకు చేసిళ్ళు? అల్లుడు ఇప్పుడు జాబ్ ఇట్లా ఏం చేస్తలేవు కదా, ఇప్పుడు వరంగల్ మార్కెట్లో మంచి జాబ్ ఉన్నది, చేస్తా మరి? అవుకరా, ఏంటిదో మరి? కలెక్టరా, ఏఎస్ఆ, ఐపీఎస్ఆ? మరి ఏమైనా చెప్పరాదు, చెప్తే నేను కోర్టు ఇట్లా కుట్టించుకుంటా. గట్టెందుకంటాను అల్లుడు, తొందరపడద్దు. వరంగల్ జాబ్ ఉన్నా అంటే చూసిన నేను. మరి మీ జాబ్ చేస్తేంది చేయకపోతేంది? నీ సొమ్ము ఏమైనా తింటాను, నాకైనా పెడతానా? ఏమంటే బిడ్డకి ఏమైనా కష్టం వస్తుందా చెప్పు? ఏమైనా చెప్పుకున్నా నువ్వు మీ వానికి ఫోన్ చేసి? నీకేం తక్కువ చేస్తానా? అల్లుడు నా బిడ్డ నాకు ఏం చెప్పలే, మనకు తెలిసినది కాబట్టి వరంగల్ మార్కెట్లో జాబ్ ఉన్నది కాబట్టి నా అల్లుడు అని చెప్పిన. నువ్వు జాబు చూస్తే నేను చేసేంత కర్మ నాకేం పట్టలేదు, అర్థమవుతుందా? నువ్వు నీ బిడ్డకు ఫోన్ చేసి మాట్లాడుతా అనుకున్నప్పుడు నీ బిడ్డతో మాట్లాడుకో, అంతేగాని జాబులు చేస్తా, ఈ చూస్తా ఆ చూస్తా అని నాతోటి మాట్లాడకు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అల్లుడు? నేనే అంటానా నువ్వే అంటాను? 4 సంవత్సరాల నుంచి పెళ్ళైన కలిసి ఖాళీ తిరుగుకుంటా జాబులు అని వదిలిపెట్టుకుంటా ఏమైనా విషయం దాన్ని అడుగుతా మాట్లాడదాం. 10 మందిలో కూర్చోబెడతావా? సరే చెప్పు, 10 మంది ఎవరైనా తీసుకొని రా, నేను నీ బిడ్డ వచ్చా మధ్యలో కూర్చొని లెక్కలు వేసుకుందాం. నీ ఎన్ని జాబులు చేసినా, ఇంత సంపాదించినా, నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినావు, నా కట్నమో మొత్తం అన్ని లెక్కలు వేద్దాం ఏమేమైనాయని చెప్పి. అరే నీకు అన్న ప్రకారం ఇక్కడ భూమి ఇచ్చినా 30 లక్షలు కట్నం ఒప్పుకున్నా, 15 లక్షలు ఇచ్చిన. ఏం చేసినావు? 15 లక్షలు తాగులు తన్నారని మొత్తం ఇల్లు గుళ్ళ చేసి పారేసినావు. ఇప్పుడు కూడా నీకు అంటలేను, నువ్వు మంచి జాబ్ చేసుకో, నీకు ఇచ్చిన దానికన్నా నీ డబ్బులు ఇస్తా మళ్ళా. ఇక నువ్వు ఇచ్చిన 15 లక్షలకు ఇక మొత్తం నేను బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టిన కావచ్చు. ఏమి ఇస్తానో నువ్వు మాట ప్రకారం ఇచ్చిన తర్వాత మాట్లాడు. అయినా నువ్వెంత అని ఆస్తి ఎంత? నా బొచ్చుతో సమానం నీ ఆస్తి. ఫోన్ ఎందుకు ఉంచుకున్నావే? ఫోన్ ఎందుకు ఉంచుకున్నావు? హలో హలో. అసలు ఏంటండి మీరు? ఏదో చేయక ఫోన్ చేసి మాట్లాడదామంటే అట్లా మాట్లాడుతున్నారు. ఏమన్నాడు? ఒక జాబ్ గురించి అడిగిండు కదా, దానికి ఇంత చేయాలా? అట్లా కాదే, నాకు అర్థం కాదు. మీ అయ్యకు మీ అన్నగారికి ఏం పని ఉండదా అని ఊకే ఏమనంటే జాబు 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 అంటారు. వాళ్ళు చేత్తలుగా జాబులు ఎన్ని కోట్లు ఎన్ని సంపాదించిల్లే చెప్పు. అరే మాట్లాడితే జాబు జాబు తాగుడు తాగుడు ఇదేనా మీ వాళ్ళకు? ఇగో నీ దండం పెడతా, నువ్వు ఏ జాబ్ చేయకున్నా పర్లేదు, ఏం చేయకున్నా పర్లేదు, ఇట్లా తాగి తిరిగినా నేను ఏమన్నా కానీ మా వాళ్ళ జోలికి నా జోలికి అయితే అసలు రాకు. నాకు ఒకటి అర్థమవుతలేదే, మీ అయ్య నాకు ఫోన్ చేసి నా ఇజ్జత్ ఇష్టట్టు జాబ్ చూస్తా అది ఇది మార్కెటింగ్ అని చెప్పేసి అంటేనో ఏం కాదు, కానీ మీ వాళ్ళు నేను ఒక మాట అనేసరికి నీకు అంత రేషం వస్తుంది. నాకు అర్థం కాదు. అంటే వాళ్ళు నా ఇజ్జత్ ఇస్తే ఏం కాదు, కానీ నేను వాళ్ళని ఒక మాట అనద్దు తిరిగి. ఇగో నీకు వాళ్ళు ముఖ్యమైతే పోయి వాళ్ళతోటే ఉండే, నాతో ఉండకు. అబ్బా మీకు దండం అండి, అక్కడ పోయినాక మీరు మళ్ళీ ఏం చేస్తారు నాకు అన్నీ తెలుసు. నా సావేది నేను ఇంట్లోనే చస్తా, కానీ ఇంకోసారి మా వాళ్ళ జోలికి తీయకండి. మీ వాళ్ళ జోలు తీయద్దా అంటే ఏందే? ఇట్లా వాళ్ళ జోలు తీయాలంటే నేను భయపడాలి నానే? నీ అవ్వ నా బొచ్చుతో సమానమే. నీ అయ్య నీ అన్న మొన్న నా చెయ్యి పట్టుకున్నప్పుడే సీస్ ఎక్కిత్తునే. మా అన్నగాడు పెద్ద సైకోగాడండి, మీరు ఒక్కటి ఎక్కించినాక 4 ఎక్కిస్తాడు. వాడి గురించి మీకు అంతగా తెలియదులే. అంటే అంటే ఏందన్నట్టు ఇప్పుడు మీ అన్నగారు నాకు 4 ఎక్కిస్తాడు, వాడి గురించి నా దగ్గర మాట్లాడకే అంటే ఎంత ధైర్యం ఉంటే మాట్లాడుతావు? అసలు నువ్వేమనుకుంటావే నాకు అర్థం కాదు. వదలండి, నిన్ను వాడిని అడ్డంగా నరుకుతాను ఇంకోసారి వాడిని పేరు ఇస్తే. నానా చెల్లెకి ఫోన్ చేసి మాట్లాడుతున్నావు కదనే, మాట్లాడినావానే? ఏమన్నది అది? చెల్లెతో మాట్లాడినా నాన్న, బావతో కూడా మాట్లాడినా, కానీ అల్లుడు ఇష్టం నడిచిండు. ఆయన ఇష్టం మాట్లాడు ఏందో నాకైతే అర్థం అవుతలేదు. మంచిగానే నాన్న, నీకు అట్లనే కావాలి. నేనేం చెప్పినా నలుగురు మటుకపోయి మాట్లాడదామంటే నువ్వు వింటావా? నువ్వు చెప్పిందే నడవాలి. అరే అట్లా తిరుగుతా నీకు కలగనా? నాకు అర్థం కాదు. ఇక్కడ మంచి జాబ్ ఉన్నది, చేతాడు మాట్లాడు అల్లుడు అని నేను అనుకున్నా, కానీ ఈ రకంగా చెప్తాను నేను ఎట్లా ఊహిస్తారా? నాకు అర్థం కాదు. అట్లా కాదు నాన్న, ఆయన ఫస్ట్ తాగుడు మానేయడు, మానేసి జాబ్ చేస్తాడని చెప్పి ఎట్లా అనుకుంటాను నాన్న? మీరు చెల్లెని అక్కడే ఉంచినాం అనుకో, అది ఇంకా బాధపడుతూనే ఉంటుంది. తొందర పడద్దు బిడ్డ,
ఏ విషయమైనా ఆలోచించి పని చేయాలి. కాలంతోనే మనుషులు మారుతారు. కాలంతోనే ఆయన మాట్లాడు, కాలమే సమాధానం చెప్తుంది. ఇట్లా వెనకటి ముచ్చలు మాట్లాడడానికి నడవదు నాన్న. ఏ సమాజం ఉన్నారు నాన్న మీరంతా? సరేరా, ఇప్పుడు చెల్లిని తీసుకొచ్చుకొని ఇంటికాడ పెట్టుకుంటావు. కొన్ని రోజులు కాలం కడుతుంది, వాడు విడాకులు అంటాడు. చెల్లె జీవితం కదా నాశనం అయ్యేది. మోగన్ దేవున్నది ఇవ్వాలి. విడాకులు ఇస్తే నాన్న ఏమైతుంది చెప్పు? తాగుడు అలవాట్లేనని మంచి జాబ్ చేస్తోంది ఇచ్చి పెళ్లి చేస్తే అది హ్యాపీగా ఉంటుంది. మా పొలాలు అమ్మేనే పర్లేదు నాన్న. అరే అట్లా కాదు, ఇప్పుడు మనం ఫస్ట్ పెళ్లి చేసిన భూమి చేయలేదా, చదువుకోలేదా, జాబ్ చేయలేదా? అరే గిట్ల అయితే ఎట్లు ఇస్తాం రా? రేపు ఇంకోనికి ఇస్తాం, ఇంతకన్నా తాగొద్దు దొరుకుతాడు. మరి అప్పుడేం చేస్తావు? సరే నాన్న, విడాకుల సంగతి పక్క పెట్టు. చెల్లెని తీసుకొచ్చి కొన్ని రోజులు మా ఇంట్లో ఉంచుకుందాం. బావ మాట్లాడా లేదా మనకు తెలుతాగా నాన్న. ఇప్పుడు చెల్లెని ఏ రకంగా తీసుకొస్తావు చెప్పు, నాకు అర్థం కాదు. వాళ్ళు కొట్టుకొని తిట్టుకొని అయితే మంచిగానే ఉంటాను కదా. అరే ఇప్పుడు దాని కష్టం అది పడతాను కదరా. దాని మరీ ఇంకా బాధ ఉంటే నాన్న వచ్చి నన్ను తీసుకుపోన్నప్పుడు మనం తీసుకొద్దాం తీయరాదు. ఇదంతా కాదు నాన్న, నువ్వు అన్ని వెనకటి ముచ్చని మాట్లాడతావు. నేనే బావాలంటే పోయి చెల్లి ఎట్లుందో చూసి నేనే మాట్లాడతావు సప్లై పోయి. పెద్దోడా నీకు ఆవేశం ఎక్కువ, ఆయనకు ఆవేశం ఎక్కువ. మీరు ఇద్దరు కలిసి అనుకో పెద్ద గొడవ అవుతుంది అక్కడ. అమ్మ ఎక్కడ ఎట్లా మాట్లాడో నాకు తెలిసే. ఆయన నీ బావాలంటే గొడవ పెట్టుకోవడానికి పోతలేనే. బావ ఎన్నన్నా నేను పడతా, మంచిగా మాట్లాడొస్తా. సరేనా? సరే అన్న. అక్క ఇప్పటికే బాగా బాధపడతాను. నువ్వు పోయి నిమ్మలంగా మాట్లాడరా, అక్కడ ఏం గొడవ చెయ్యకు. నా బామ్మర్ది నా కొడుకు ఇంటికి పోతే వాడు నా గల్ల పట్టుకుంటాడు. నా మామగాడు ఫోన్ చేసి నాకే మార్కెటింగ్ జాబ్ చూస్తా అంటాడు. అంటే నేను మార్కెటింగ్ జాబ్ చేసుకునే చిల్లరగా లెక్క అవపడతాను వాళ్ళకు. నేను ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునే అట్లాంటి నన్ను పెళ్ళి చేసుకొని నా జీవితం మొత్తం నాశనం చేసుకున్నట్టు అయింది. ఇప్పుడు నా బతుకు ఇట్లా తాగిపోతుండే లెక్క అయ్యే దేవుడా. ఎట్లుండే నా లైఫ్, ఎట్లయిపోయింది అసలు. తాగుడంటే అలవాట్లేని నేను ఈ రోజు అసలు తాగుకుని ఉండలేకపోతానా? దాన్ని పెళ్ళి చేసుకొని తప్పు చేసిన నేను వదిలిపెట్టనే. నిన్ను నీ ఫ్యామిలీని ఎవరిని వదిలిపెట్టనే. చూపిస్తా నేను అంటే చూపిస్తా. ఇక హలో చెల్లె. హలో అక్క, ఏం చేస్తానవే? ఏం లేదు చెల్లె, ఇంట్లోనే ఉన్నా. చెప్పే ఫోన్ చేసినావు. ఏం లేదే అక్క, ఇంతసేపే అమ్మ నాన్న మీ గురించే మాట్లాడుకున్నాం. అన్నయ్య మీ ఇంటికి వస్తున్నాడు ఇప్పుడు. అవునా? ఇప్పుడు అన్న ఇంటికి వచ్చి ఏం చేస్తాడే? అసలే బావ తాగడం బయటికి పోయిండే. అవునా అనే అక్క, మరి అన్న మీ ఇంటికి బయలుదేరిండే ఇప్పుడే. అయ్యో, ఇప్పుడు అన్న ఇంటికి వస్తే మొత్తం గొడవ అవుతుంది. నిన్ననే నాన్నతో ఎట్లెట్లో మాట్లాడిండే ఫోన్లో అంతా. అన్న గొడవ పడడానికి వస్తలేడే అక్క, నిమ్మలంగా మాట్లాడదామనే వస్తాడు. అయినా నువ్వు బాధపడేది అన్న చూడలేకపోతాడు. చెల్లె, బావ గురించి నీకు తెలిసిందే కదా. ఇప్పుడు అన్న ఇంటికి వచ్చిండు అనుకో, కావాలని చెప్పేసి లొల్లి చేస్తాడే. సరే అక్క, మరి నేను అన్నకు ఒకసారి ఫోన్ చేసి చెప్తా, నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి. సరే చెల్లి, నువ్వైతే చెప్పు, నేను కూడా మెల్లగా అన్నయ్యకి ఫోన్ చేస్తా. సరే అక్క. అన్న ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు చెప్పకుండా? అయ్యో, అన్నింది ఫోన్ ఎత్తలేను. నేను వచ్చే టైం అయింది. అత్తమ్మా. కోడలా ఏంట్రా? అత్తమ్మ, ఇప్పుడే చెల్లి ఫోన్ చేసింది. మా అన్న ఇంటికి వస్తున్నాడట. ఎందుకు కోడలాకి ఇప్పుడు ఎందుకు వస్తాడట అన్న? అన్న ఎందుకు వస్తున్నాడు నాకు కూడా తెలియదు అత్తమ్మ. ఇప్పుడే చెల్లి ఫోన్ చేసి చెప్పింది నాకు. నిన్ననే నాన్న ఫోన్ చేస్తే నానా తీరులో మాట్లాడిండి వాడు. ఇవాళ మీ అన్న వచ్చినట్టు మళ్ళీ ఇంత గొడవ అవుతుందో. అదే నాకు భయం అవుతుంది అత్తమ్మ. అన్నకు ఫోన్ చేసినా రాకని చెప్దామని. అన్న ఫోన్ ఎత్తలేడు. సరే అన్న అత్తనంటాడు కదా, ఇక రాని తీ. వచ్చినాక బాబా మరదలు ఏం మాట్లాడుకుంటారు. అత్తమ్మ, అన్నయ్య వచ్చిండు. అల్లుడు అంత బాగేనా? కూసా. బాగానే ఉన్నా అత్తమ్మ. మీరు బాగున్నారా అత్తమ్మ? బాగానే ఉన్నాం. పెద్దోడు ఒక్కడే అల్లుడు ఇంటికి వేయండు. నువ్వు కూడా పోతే మంచిగుండు కదా. ఏ ముఖం పెట్టుకొని పోవాలి నాకు అర్థం కాదు. ఫోన్లో అల్లుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు. అల్లుడు గురించి ఇక మనకు తెలిసిందేనే. తాగుతూ ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు తెలిసి? అల్లుడికి నేను ఎందుకు ఫోన్ చేసిందే? బుజ్జాతో ఫోన్ మాట్లాడదామని చేసిన. మాట్లాడదా అంటే అల్లుడు పక్క ఉన్నాను, ఒక నిమిషం మాట్లాడదామని ఏమన్నా. సరే తీ, అల్లుడు కాకపోతే మనల్ని ఎవరంటారు? ఇక అల్లుడు మాటలు పట్టించుకోకు. అంగడి టైంలో అల్లుడు నోట్లో శనాన్నారు ఏను కదా. వాడు ఎవరు తప్పు చెప్పలే. అది ఎట్లా పడతా సీట్లో పడతారా నాకు అర్థం కాదు. మరి ఏం చేద్దాం? ఆడపిల్లలంగా అన్నందుకు తప్పదు. ఆడపిల్లలంగా అన్నందుకు మాటలు పడాలి అల్లుళ్ళతోటి. ఇప్పుడు పడుకుంటే ఏం చెప్తాను? ఇక వాళ్ళు తాగే తాడిపో బిడ్డను మంచిగా చూసుకుంటూ ఉడిచిపోయా. ఇక సరే తీ, మరి ఏం చేద్దాం? అల్లుడే నిమ్మలంగా మారుతాడు. ఏందన్నా చెప్ప చేయకుండా వచ్చినావు? కనీసం ఫోన్ చేస్తే కూడా ఎత్తలేవు కదా.
ఫోన్ చేసినావా? చూసుకోవాలి చెల్లె, డ్రైవింగ్లో ఉన్నా కదా. సరే కానీ అసలు ఇప్పుడు ఎందుకు వచ్చినావు అన్న మళ్ళీ? ఎందుకు వచ్చినా అడుగుతున్నావు ఏం చెల్లె? రావద్దానే, నువ్వు ఎట్లా చూసిపోదామని వచ్చినా. రావద్దని నేను అంటలేనన్నా, రావచ్చు. కానీ మొన్న అంత పెద్ద గొడవైంది కదా, మళ్ళీ ఇప్పుడు రావడం అవసరమా? అందుకే వచ్చిండ్రా. మన బావ వచ్చినప్పుడు నేను ఇష్టం మాట్లాడినాయి కదా, సరే బావని కలిసి తప్పని చెప్దామని వచ్చిండ్రా. నువ్వేమో తప్పైందని చెప్దామని వచ్చినావు, ఆయనేమో మొన్న గొడవైనప్పటి నుంచి నీ మీద మస్తు కోపం పెట్టుకున్నాడన్న. ఇప్పుడు వచ్చిండు అనుకో మళ్ళీ గొడవ పెడతాడు. అదేరా, నా మీద కోపం పెట్టుకుని నిన్నేమంటాడు అని చెప్పేసి తప్పైంది బావ అని చెప్పి చెప్దామని వచ్చిన ఇక్కడికి. సరే అన్న. అల్లుడు ఇంట్లో పోదందా అన్నం తిందు. సరే అత్తమ్మ, ఇంతమంది తినేసి వచ్చిన. అయినా బావ రానియండి, బావ వచ్చినాక అందరం కలిసి తిందాం. బావా అంత బాగానా? బాగుండు కాదు వస్తే ఓ లేఖని మొక్కదానా ఏంది మళ్ళీ ఎందుకు వచ్చిండు? ఏం చెప్పినావు నాకు అర్థం కాదు. ఇంటి ముందు మంచం వేసి కూర్చోబెట్టి మర్యాదలు చెప్తాలా? పోయేవన్నా సీకొనో మాట పట్టుకోను వాళ్ళ? లేదండి, అన్నయ్య మీతో మాట్లాడదామని వచ్చిండు. ఏం బాంబర్ది, ఏం మాట్లాడాలి నాతోటి? నా ఇంటికి ఎందుకు వచ్చినావు నువ్వు అసలు? అదే బావ, మొన్న మీరు మా ఇంటికి వచ్చారు కదా, వచ్చినప్పుడు నేనే అనవసరంగా మాట్లాడినా. సో తప్పైందని చెప్దామని వచ్చినా బావ. నీ కుటుంబం మొత్తం ఇంతేనారా? ఇంటికి వస్తే బావతో మాట్లాడే పద్ధతి తెలియదు, ఏది పడితే అది మాట్లాడినావు. ఇప్పుడు మళ్ళీ తప్పైందని చెప్తాను మళ్ళీ నా ఇంటికి వచ్చినావు. సరే బావ, నా తప్పైంది, నన్ను క్షమించండి. నువ్వు చెల్లె మంచిగుంటే చాలు, నేను హ్యాపీ బావ. అరే బామ్మర్ది, ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే మీరు మా ఫ్యామిలీకి ఎంటర్ అవుతారో అప్పంచెల్లే మాకు గొడవలు రాబాయి. లేకపోతే నీ చెల్లె నేను ఎంత హ్యాపీగా ఉంటావు నీకేం తెలుసురా బంగారం? అంతే కదరా, మనం ఎంత హ్యాపీగా ఉంటామో ఒకసారి మీ అన్న చెప్పు. బాగానే ఉంటామండి అన్నయ్య, మేము బాగానే ఉంటాం. కానీ నువ్వు వచ్చిన పని అయిపోయింది కదా, ఏంటివో? అయ్యో ఏంద్రా బంగారం, అప్పుడే నా బామ్మర్దిని పంపిస్తాను. రాక ఇంటికి వచ్చి మర్యాద లేకపోతే మాట వస్తే మనకు. నేను అట్లా మార్కెట్కి పోయి ఆ చేపలు చికెన్ మటన్ మొత్తం తీసుకొని వస్తే మంచిగా అండిపెట్టు, తిన్నాక వెళ్ళిపోతాడు. ఏంది బావ ఇంత వెటకరంగా మాట్లాడతారు? ఇది కరెక్ట్ కాదు బావ. మీరు ఇట్లా తాగకుండా తిరుక్కుంటే ఇది కరెక్టేనా బావ? కరెక్ట్ కాదా? ఎంత కరెక్ట్ కాదా బామ్మర్ది? ఒకసారి నువ్వే ఆలోచించు. ఇల్లు ఎవరిది రాబాయ్? నా ఇల్లు. ఈ బీరు ఎవరిది? నా పైసలతోటి నేను కొనుక్కున్నా. నా ఇంట్లో నా బీరు నేను కొనుక్కొని తాగితే కరెక్ట్గా అని చెప్పేసి ఎట్లా అంటావు రాబాయ్? బావా నేను తాగడానికి తప్పనట్లే బావా, తాగడానికి కూడా ఒక టైం సందర్భం ఉంటుంది. అయినా మీరు ఇట్లా తాగకుండా తిరుగుకుంటే కరెక్ట్ కాదు. అయినా నాకేందని మీరు అంటారు కదా, మా చెల్లెను మీ ఇంటికి ఇచ్చినాం బావా. మీరు ఇట్లా ఉంటా అంటే నా చెల్లె ఎక్కడ సంతోషంగా ఉంటుంది బావా. మీరు దండం పెడతా బావా, మీ కాలు మొక్తా బావా, ఇప్పటికైనా మారండి బావా. లేదు రాబాయ్, నేను మారాను రాబాయ్. ఇట్లనే తాక్కుంటా తిరుక్కుంటా ఉంటా. ఇప్పుడు ఏందైతే నీతో ఏం చెప్తావు నువ్వు? వస్తే ఏందే పోతావా మీ ఉంతోటి? పోతా, నేను ఇష్టం లేదు నువ్వు పోతా అనుకుంటే వెళ్ళిపో. కొడుక బామ్మారి తప్పైంది అన్నాడు కదరా, ఇక అయితే అందరం కలిసి ఇంట్లో పోతుందా? ఇక అమ్మ చేతిలో సీస్ ఉన్నది, నోట్లోకి వెళ్ళి ఇంకొక మాట వచ్చింది అనుకో సీసా తలక మీద వలుగుతుంది. ముందే చెప్తాను. ఏంద్రా బామ్మర్ది, నీ చెల్లె నాతో సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి నువ్వు ఎట్లా అంటావు రాబాయ్? తీసుకోపో మరి, సంతోషంగా ఉంటుంది, నీ ఇంటికి తీసుకొని పో మరి, నేను ఆపుతానా? బావా నా చెల్లెనిచ్చి పెళ్లి చేసింది నేను తీసుకుపోవడానికి కాదు బావా. ఆయన సంతోషంగా ఉంటుందా బావా? ఆయన నీకు చెల్లి ఉంటే నీకు అర్థమవుతుండే బావా సిచ్యువేషన్ ఏందన్నది. ఇట్లా కాదు రాబాయ్, నాకు చెల్లుంటే నాకు తెలుసు అంటాను. నీ చెల్లె నేనేం కష్టపెడతానా చెప్పు? నీ చెల్లెని ఏం కష్టపెడతానా? ఏం కష్టపెడతానా బామ్మర్ది? అయ్యో ఏంది? ఆగన్నా, నువ్వు ఆగు. అవచ్చలే ఒక్క నిమిషం. బావా నువ్వు కొట్టు తిట్టు నేను పడతా, ఎందుకంటే బావా నువ్వు బావ నేను బామ్మర్దిని, కానీ నువ్వు చెల్లి హ్యాపీగా ఉండాలి బావా. అట్లా కాదా బామ్మది, మాటకు ముందు మాటకి ఇంకోసారి హ్యాపీగా ఉండు అని చెప్పేసి అంటారు. అంటే మేము ఏం బాధలు పడతామో నాకు అర్థం కాదు. అసలు తప్పు నీది కాదు రాబాయ్, దీంది. వస్తాయి నువ్వు వాళ్ళకు మేము ఎంత బాధలు పడతామని చెప్పకపోతే వాళ్ళు ఊకే అట్లా అంటారే. ఏం చెప్పుకుంటావు చెప్పు నువ్వు వాళ్ళతోటి? మీరు మళ్ళీ నన్ను అంటారేందండి? నేనేం చెప్తలేను అన్న, నేనేమైనా చెప్తున్నానా మీకు? చెల్లె ఒక్క నిమిషం ఉండవే. బావా చెల్లె నాకేం చెప్పలేదు బావా, ఆయన మిమ్మల్ని చూస్తాను అర్థమవుతలేదా బావా? నన్ను చూస్తే నీకేం అర్థమవుతుందో చెప్పు, ఏమర్థమవుతుంది? అట్లా కాదా బామ్మది, అసలు నా బాధలు నీకేం తెలుసురా చెప్పు? నీకేం తెలుసు? నీ చెల్లెని నేను పెళ్లి చేసుకున్న ఒక సంవత్సరం తర్వాత నుంచి వెళ్ళి ఏమేమైనా నీకేమన్నా తెలుసారా? ఎన్ని బాధలు పడ్డా, ఎంత టార్చర్ అనుభవిస్తావో నీకేం తెలుసు రాబాయ్? నీకేం తెలియదు, అర్థమవుతుందా? ఎంతసేపు నీకు నీ చెల్లె 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 సంతోషం అనుకుంటాను కదండి. నీ చెల్లె చేపట్టే రాబాయ్, నేను ఈ బాధలు పడతానా? దాన్ని అడుగు, దానికి అన్నీ తెలుసు, దాన్ని అడుగు. ఏం తెచ్చిలే బావ అట్లా మాట్లాడతాడు? బావ నువ్వు అన్నావానే? అయితే నాకేం తెలియకుండా నేను దాస్తానవా? ఏం లేదన్నా, నేనేమంటా ఆయనని. ఏం చెల్లె ఏం జరగలేదు నువ్వు అంటాను, బావ నీ వల్లనే బావ అంటాను. అసలు ఏం జరిగింది చక్కగా చెప్పే చెల్లె నువ్వు. ఏమండి మీకు దండం పెడతా, మా అన్నతో లొల్లి పెట్టకండి. అన్న నువ్వు ఎట్లా వచ్చినట్లు చక్కగా ఇంటికి పో అన్న. పోతే చెల్లె పోనని అనట్లేదు, బావేమో నీ తప్ప అంటాను, నువ్వేమో నన్ను బొమ్మని అంటాను. అసలు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో? అరే ఏం లేదన్నా, నీకు దండం పెడతా, నువ్వు ఇంకోసారి నాకు చెప్పకుండా ఇంటికే రాక అసలు పో. అదే బామ్మర్ది, నీకు ఇప్పుడు అర్థం కాదు రాబాయ్. ఇప్పుడు నువ్వు కూడా ఇంకో 4 నెలలకు 6 నెలలకు పెళ్లి చేసుకుంటావు కదా రాబాయ్.
ఆ పెళ్ళి అయిన తర్వాత అప్పుడు నీకు పెళ్ళి వస్తుంది కదా, అప్పుడు నీకు అర్థమవుతారా భయ్ పెళ్ళి చేసుకున్నాక ఎన్ని బాధలు ఉంటాయి, ఎంత టార్చర్ ఉంటుందో అని చెప్పి. సరే బావా, కుటుంబం అన్నాక గొడవలు అయితేనే ఉంటాయి. నీ సమాజంలో ఎన్నో చూస్తాను ఇట్లాంటివన్నీ. మీకు చేతులు ఎక్కి మొక్కుతాను నేను. నువ్వు హ్యాపీగా ఉండి మా చెల్లెని హ్యాపీగా ఉంచి బావా. నలుగుతారా నీ అన్నగారు చేయబట్టి మొత్తం తాయిన బిల్లు మొత్తం తినే నోరంతా ఎండుకపోతాను ఒర్రి ఒర్రి. ఆ ఫ్రిడ్జ్లో నిన్న నైట్ బీరు పెట్టిన ఉన్నది కావచ్చు, తీసుకురాపో. నీ తాగిన చల్లబడతాను పో. నాన్న బావ వాళ్ళ ఇంటికి అన్న ఒక్కడే వెళ్ళిండి, ఇంకా వస్తలేడు కదనే. ఇక చాలా రోజుల తర్వాత పోయింది అబ్బుజ్జావా బావింటికి. ఇక పోకపోక ఇక వాని గురించి మరి కొనే కోసిండో కొంకన కోసిండో. ఇక కోడి కోసి అంత మర్యాద బావ దగ్గర లేదు కానీ అన్న పోయి ఇంతసేపు అవుతుంది కానీ అక్కడ గొడవగిన ఏమన్నా అవుతుంది కావచ్చు. గొడవ ఎందుకు అవుతుంది బిడ్డ, మనం అనేక చెప్పే పంపిస్తే మర్యాదగా మాట్లాడతాడు. ఏం కాదు, దాని గురించి ఏం బాధపడదు. ఏమోనే నాన్న, నాకు టెన్షన్ అవుతుంది. అన్నకి ఇప్పటికి 2 సార్లు ఫోన్ చేసిన, ఫోనే లిఫ్ట్ చేస్తలేడు. టెన్షన్ ఎందుకే బిడ్డ, ఇక పోకపోక పోయింది కదా. బాబా మర్దులు ఇంత మందో మాకో తెలుసుకొని తాగుతారు. ఏమున్నా అలా పెళ్ళైన కొత్తలు అంటే అట్లుండేది కదా నాన్న. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరికి మాటలే లేవు కదా. నువ్వైతే ఇంకా తాగుడు కాడికే పోతాను. అక్కింటికి పోయినాక అక్క తినకుండా రానిస్తుందా బిడ్డ? తిని నిమ్మలంగా సాయంత్రం వరకు వస్తారు, ఏమన్నా మాట్లాడుకుంటారో. అసలు అక్క అన్నని ఇంటికి రావద్దనే అన్నది. నువ్వేమో తినుడు అంటావు, నానేమో తాగుడు అంటారు. అసలు బావ అన్నకు మంచిలన్నీ ఇచ్చిండో ఇయ్యలేదో. బిడ్డ నువ్వు ఏం టెన్షన్ పడకే. ఇక నైతే నాకు అన్న ఫోన్ చేస్తాడు కదా. చేస్తాడు కానీ నువ్వు ఇంట్లో ఏం చేస్తానవే నాన్న? నువ్వు కూడా అన్నతో పోయేస్తే అయిపోవు కదా. అన్నంతో ఫోన్లో మంచి మాట చెప్తేనే ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు. ఇప్పుడు నేను పోతే అన్న ముందర ఏమైనా మాట్లాడితే అనుకుంటా పెద్ద గొడవ అవుతుంది మళ్ళా. సర్లేవే నాన్న, మరి నేను ఫోన్ చేస్తా, అన్న లిఫ్ట్ చేస్తాను. ఒకసారి నువ్వన్న ఫోన్ చేయి. సరే బిడ్డ, ఎందుకే మంచిది, నేను కూడా ఫోన్ మాట్లాడతా బావా నేను వెళ్తాను బావా, మీకు చేతులకి మొక్కుతానా. మీరు హ్యాపీగా ఉండే మా చెల్లెని హ్యాపీగా చూసుకోండి బావా. చెల్లెని నేను వెళ్తాను మరి. అత్తమ్మ మా చెల్లె మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. అల్లుడు నువ్వే రాంది పెట్టుకోకు, ఈ చెల్లెని మంచిగానే చూసుకుంటాం కానీ అమ్మను నాన్నని అడిగినట్లు. సరే అత్తమ్మ, బావా మరి ఉంటాం మరి. చూసినావు అత్తమ్మ, ఇంటికి తీసుకొచ్చి మరి ఎట్లా తాగుతున్నాడు. మళ్ళా తాగుతానవారా కొడుక? ఏమన్నా కొంచెమన్నా ఇజ్జత్ ఉన్నదారా నీకు? ఇంటికి వచ్చిన బామ్మారితో గట్టినే మాట్లాడతావారా? మరి ఎట్లా మాట్లాడతారే అమ్మ? వాడు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నా బాంబర్ది వాడు నా గల్ల పట్టుకున్నాడే, అందుకే కావాలని చెప్పేసి మరి వాడిని రెచ్చగొట్టి కావాలని మన ఇంటికి కావాలని గల్ల పట్టుకున్నానే. గిట్లనే ఉంటుందారా బావ బామ్మార్దులు? బావ కాపతత్తే బామ్మారి చూసుకోవాలి, బామ్మారిది కాపతత్తే బావ చూసుకోవాలి. ఎప్పుడెప్పుడు తందామా తందుకుందామా అని చూస్తా అంటారు మీరు. అమ్మ నువ్వు మళ్ళీ ఇంటి ముచ్చట ఆపే, నాకు మొత్తం సైక్ అయితే ముందే చెప్తానా. వస్తాయి నీకే చెప్తానా, ఈ రోజు నుంచి వెళ్ళి ఈ ఇంటోళ్ళు ఆ ఇంట్లో పోలేదు, ఆ ఇంటోళ్ళు ఈ ఇంటికి ఖర్చులు లేదు. నువ్వు కనుక నాకు తెలియకుండా మీ వాళ్ళతో ఫోనే మాట్లాడమని తెలిసిందనుకో, అమ్మ తోడు ఖైమా కొట్టాడు కొడుతుగా నేను. మళ్ళీ ఏమైందండి, మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? సరే ఇంటికి పంపకుండా ఫోన్ ఎలా మాట్లాడొద్దా? అబ్బో ఈ అబ్బాయి ఇంకా ముందన్నా జర నువ్వు మాట్లాడితే మంచిగా ఉంటావు కావచ్చు, కానీ ఈ ఫోన్లలో మాట్లాడు అద్దే. ఈ అబ్బాయి మీరు ఫోన్ మాట్లాడుకునే కానీ మీరు అందరు ఒక్కటవుతారు, అంత మీ గుసగుసలంతా తలకాయ నొప్పి ఉంటుంది. ఈ రోజు నుంచి నువ్వు కనుక వాళ్ళతో ఫోన్ మాట్లాడేటట్టు తెలిసింది అనుకో, నాకు ఫోన్ మొత్తం పల్లెంతి కానీ ఇష్టం. చూసినావు అత్తమ్మ, ఈయనకి ఎంతవరకు కరెక్ట్? కనీసం ఫోన్ కూడా మాట్లాడి అంటున్నాడు. అబ్బా ఇప్పుడు మా అమ్మతో చెప్తే భయపడనా ఏంది? అమ్మ తెలుసు నీకు నా గురించి, అది కనుక ఫోనే మాట్లాడని తెలిసింది అనుకో నాకు వాళ్ళ ఇంట్లోతోటి, అది ఏంటిది మీ అన్న నీకు iPhone 16 ఏదో కొనిచ్చినాను కదా ప్రేమతోటి, దాన్ని వక్కలు నరుకుతా ముందే చెప్తాను. ఇక ఎందుకండి మీరు మా వాళ్ళ మీద అంత కోపం పెంచుకుంటున్నారు? నేను ఎవరితో మాట్లాడుతున్నా? బయటతో కాదు కదా, మా అమ్మ నాన్న అన్న చెల్లితోనే కదా. ఇగో నువ్వు బయట వాళ్ళు ఎవరితో మాట్లాడుకోవే, నేను ఏమైనా కావచ్చు, కానీ మీ వల్ల జోలేదు అది నా దగ్గర. వాళ్ళు మనకి ఎంత దూరం ఉంటే మనం అంత ప్రశాంతంగా ఉంటాం. ఇప్పుడు ఎలాగో మా ఇంటికి పోకుండా చేసిళ్ళు, మళ్ళీ వాళ్ళతో ఫోన్లు కూడా మాట్లాడకుండా చేస్తున్నారా అండి? అయ్యో లోపలికి వెళ్ళి దుఃఖం పొంగుకొస్తున్నా నేను మీ వాళ్ళతో మాట్లాడొద్దని చెప్పేసరికి. ఇక ఈ రోజు నుంచి వెళ్ళి అటోళ్ళు ఇటచ్చులు ఇటోళ్ళు అటుపోడు ఫోన్లు గిన్నెలు అన్నీ బ్యాన్. ఇక ముందే చెప్తానా, లేకిని మొక్క నువ్వు కనుక కథలు పడ్డావు అనుకో, నీకు ఉంటుందే లోపల అడిగా. బుజ్జావా అన్న కలవరిచ్చినావు కదా, అన్న వచ్చిందా? అన్న ఏందన్న అసలు నువ్వు ఫోన్ చేస్తే అసలు ఫోన్ లిఫ్ట్ చేస్తాలో? అక్కగిన మంచిగా ఉందా? బావతో ఏమన్నా గొడవ అయిందా? ఏ మంచిగా చెల్లే, అసలు బావాలంటే మనిషిని అసలు నేను ఎక్కడ చూడలే. అసలు అది ఎట్లుంటుందేమో. ఏమైంది బిడ్డ, మళ్ళీ గొడవ చేసిండా?
గొడవ చేద్దామని చూసింది నాన్న. ఆ నోటికి ఇష్టం వచ్చినట్టు ఎంత అంత మాట్లాడింది. ఇక నేనే ఓపికన్నా నాన్న. ఏం చేద్దాం బిడ్డ, ఇక ఆ ఇంటికి మనం పిల్లని ఇచ్చినాం కాబట్టి ఎన్ని తీసినా పడవలసింది, ఇక వేరే గత్యంతరం లేదు. ఇక నాన్న బావ పేరుకే బీటెక్ చదివింది కానీ ఆయన చేసే చిల్ల కథను మాత్రం మామూలు కదా నాన్న. అసలు ఆ బీరు పట్టుకొని రాకుండా ఊకుండా ఇంటికి వస్తుంటే అసలు తట్టుకోలేకపోతున్నావు నాన్న. నేను ఏం చెప్పిన బిడ్డ, నువ్వు ఊకురా అని చెప్పిన, ఫోన్ అయినా నిష్టాంశనా తిట్టినరా అని చెప్పిన, అయినా కూడా నీ మాట్లాడతా బాగా దగ్గర పోతా అని పోతుంది. నాన్న నేను చెల్లె గురించి ఆలోచించి అక్కడ దాకా పోతానే, లేకపోతున్నా చెల్లె లేకపోతున్నా నేను ఏం చేయాలో చేస్తాను నాన్న. ఏం చెప్తే అవుతుంది బిడ్డ, ఇప్పుడు ఏం చేసినా మన చేయి మనం కాల్చుకున్నట్టు అవుతుంది. కుక్కతో ఒక గుండెగట్ట చక్కగా తాగరా, ఇక తాగుబోతుడు మారాలంటే అది కష్టంతో కూడుకున్న పని. ఇక దాని రాత ఏం చేద్దాం. బావ ఇంజనీరింగ్ చదివిండు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను అనుకున్నాం కానీ ఆయన గిట్లయితే మేము ఎక్స్పెక్ట్ చేసినాం ఏమన్నా. మరి ఏం చేద్దాం అసలు? సరే బిడ్డ, ఇప్పుడు తాగితే తాగగాని ఇప్పుడు మనం చేసేది ఏం లేదు. బిడ్డ ఉన్ను అల్లుడు మంచిగా ఉంటానులా. వాళ్ళు మంచుకున్నాడేమో కానీ అమ్మ, బావ మాత్రం ఎప్పటికి మత్తులోనే ఉంటాండే, చెల్లె మాత్రం నరకలున్నట్టే ఉంటుంది అమ్మ. దాని ఓపిక మాత్రం అసలు మొక్కన్నాయి. ఇక పెద్దదానికి కొంచెము ఓపిక ఎక్కువ కదా బిడ్డ, అందుకోసం అది ఓపిక పడి ఉంటుంది. వాళ్ళ మధ్యలో ఏమన్నా గొడవలు అయినాయా చెప్పు బిడ్డ అన్న కూడా చెప్తలేదు. నాకు కూడా అదే అనిపిస్తుంది అమ్మ. వాళ్ళ మధ్యలో ఏమైనా గొడవలు అయినాయని చెప్పేసి నేను అడిగితే ఏం చెప్పట్లేదే. మనం చెల్లెగట్టి ఆ ప్లేస్లో ఒప్పిక ఉంటుంది కానీ అదే ప్లేస్లో వేరేటోళ్ళు ఉంటే మాత్రం బావని తన్ని మాత్రం తీసుకొచ్చేటోళ్ళే. అరే గట్లగా బిడ్డ, ఇప్పుడు మనం ఫోన్ చేసుడు ఊరికే ఓడు కూడా బాగా రెచ్చగొట్టినట్టు అవుతుంది. కొన్ని రోజులు సైలెన్స్గా ఉంటేనే బెస్ట్. ఇక మనం ఫోన్ వద్దు పోవద్దు. సరే నాన్న, ఇప్పుడు ఆయన తాగినప్పుడు ఏం చేస్తున్నా ఆయనకి అర్థమవుతలేదు నాన్న. ఆ తాగిన మైకంలో చెల్లెని నెట్టేస్తే ఏదైనా దెబ్బలు తగిలితే ఏంటి నాన్న పరిస్థితి? గవన్నీ ఆలోచన పెట్టుకో బిడ్డ. నువ్వు ఇప్పుడు 4 సంవత్సరాలు చూస్తాను, తాగుడే తాగుతాను, ఎన్నడూ చేసుకున్న చరిత్ర అయితే లేదు. ఒకరు చేసుకున్నాను అనుకో, చెల్లి ఊరుకుంటారా మనం చెప్పకపోనా ఏమైనా విషయం ఉంటే? సరే నాన్న, నేను బాగా మంచిగా కోరుకుంటాను, ఆయన మాత్రం కూడా అనుకుంటాను నాన్న. ఒకవేళ బావల చెల్లెకి ఏదైనా జరిగిందనుకో, నేను మాత్రం బాగా నచ్చ వదిలిపెట్టాను. అన్న నువ్వు వచ్చిన దగ్గర నుంచి అక్క మనకు ఫోన్ చేయలే, ఏం చేయలే. మళ్ళీ ఏమన్నా గొడవ అయిందో ఏమైందో? అవునా చెల్లె? సరే ఎందుకైనా మంచిది కానీ మరి చెల్లె ఫోన్ చేసి మాట్లాడు ఒకసారి. సరే అన్న. అత్తమ్మ, మా చెల్లె ఫోన్ చేస్తుంది కదా. అవునా కోడలా? వాళ్ళు లేడు కదా మాట్లాడరా బిడ్డ? ఒకవేళ ఫోన్ మాట్లాడుతుంటే సడన్గా వస్తే ఎట్లా అత్తమ్మ? ఒకసారి నువ్వు చూడు, నేను మాట్లాడతా. సరే కోడలే, నేను వచ్చేద్దుతా, నువ్వు ఫోన్ మాట్లాడు. హలో చెల్లె. హలో అక్క, ఏం చేస్తానవే? అంత బాగేనా? ఏమో ఉన్నాంలే చెల్లె. నువ్వు అమ్మ నాన్న బాగున్నారా? మేమందరం బాగానే ఉన్నాం అక్క, నీ మిన్నే అంతా రంది. సరే చెల్లె, ఇప్పటి నుంచి నువ్వు ఫోన్లు ఏం చెయ్యకే, నేనే ఎవరు లేని టైం చూసుకొని ఫోన్ చేస్తా. ఏమైంది అక్క, ఫోన్ గిట్లా చేయకంటున్నావు? మొన్న అన్ని ఇక్కడికి వచ్చినప్పుడు లొల్లైంది కదనే, ఆయన అదే కోపంలో ఉన్నాడు. ఫోన్లు మాట్లాడడం, అక్కడికి వెళ్ళడం అన్ని బంద్ చేయని చెప్పిండు. ఇక అసలు బావకి ఏమైనా మెదడు పనిచేస్తానే? మన ఇంటికి అసలుకే రానిస్తలేడంటే ఇప్పుడు ఫోన్లు కూడా వద్దంటున్నాడా? ఏమోనో చెల్లె, మళ్ళీ మాట్లాడితే గొడవలు అయితే కొన్నాడు ఇట్లా మాట్లాడకుండానే ఉందాం. నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అక్క? మన ఇంట్లో వాళ్ళతోనే కదా. నువ్వు ఎట్లున్నావు ఏందని తెలుసుకోవడానికే కదా నీకు ఫోన్ చేసేది. ఆయనే మనం ఫోన్ మాట్లాడుకున్న వల్ల మస్తు అనుమానం పడతా అండి. ఆ అనుమానం వల్ల అన్ని గొడవలే. వద్దు చెల్లెగా. నువ్వు ఉండే అక్క, అన్ని ఇక్కడే ఉన్నా, నేను అన్నకి ఇస్తున్నా. అన్న నువ్వు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అలా వచ్చిన తర్వాత అక్కకు నువ్వు బాబాకు గొడవైందంట. ఫోన్లు మాట్లాడు, అక్క మన ఇంటికి వచ్చాడు వద్దన్నాడంట. అవునా చెల్లె? ఒకసారి ఏందే చెల్లె చెప్పేది నిజమేనానే? ఫోన్ మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చి వద్దని చెప్పిండు నానే. అసలు ఏమనుకుంటాడే బావా? అన్న నువ్వు కూడా కోపానికి రాకు, కొన్ని రోజులు అన్నీ సర్దుకుంటాయి. నువ్వు వాడు ఉంటాంటే ఆయన అట్లా ఎక్కువ చేస్తాడు చెల్లె. నువ్వు సపరేట్ ఇంటికి వచ్చాయి. మరి ఏం చేయాలన్న? ఆయనకు చెప్తే ఆయన అసలు అర్థం చేసుకోవట్లేదు. రోజు తాగుడి గొడవలతో నాకు పిచ్చిలేస్తుంది. చెల్లె గత 3 సంవత్సరాల నుంచి మనం ఇంటికి వచ్చలే లేదు. ఇప్పుడు ఫోన్ మాట్లాడదంటే అసలు ఏమనుకుంటానే? ఆయన అనోడు సరే చెల్లె, ఆయన నువ్వు సపోర్ట్ చేసు సరే చెల్లె. కాకపోతే నువ్వు కరెక్ట్ ఉంటే సిచ్యువేషన్ ఇక్కడ వచ్చేది కాదు కదా. సరే అన్న, ఆయన వచ్చే టైం అయింది. అత్తమ్మక్క నిల్చొని చూస్తుంది, నేను ఉంటాను. ఇంక బాయ్. అసలు ఏమనుకున్నాను చెల్లె బావా? ఫోన్ చేసుకోకుండా మాట్లాడుకునే పోతే ఎట్లనే? అసలు నాకు అర్థం కావట్లేదు. అత్తమ్మ ఫోన్ మాట్లాడి అయిపోయింది, రండి. ఏమో అన్న, అసలు ఎందుకు ఇట్లా చేస్తాండో ఏమో ఆయనే. ఇట్లా ఊకుంటే లాభం లేదు చెల్లె. అమ్మ నాన్న ఇంట్లోనేనా? ఒకసారి మాట్లాడుతుందా? ఇప్పుడు వచ్చావు హైదరాబాద్ నుంచి సంతోషం? నేను వచ్చి 4 రోజులు అయితే అందరా. ఇంటికాడ ఉండవు, నువ్వు ఎక్కడున్నావు ఎత్కంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నావు తెలిసింది. ఇంకా మానలేదారా తాగుడు? ఏం మానతారా, ఈ తాగుడిగా అయిపోయింది లైఫ్. సచ్చే వరకు ఇక ఈ తాగుడు అయితే మానుడు ఉంటుంది. ఇక ఏ ఉండదు నా లైఫ్లో. అరే అట్లెందుకు మాట్లాడుతున్నావు అన్వేషు? నేను వచ్చేదే ఎప్పుడో ఒకసారి. వచ్చడానికి కూడా నువ్వు నాన్న ఎందుకు వెళ్తలేవురా? నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎత్తలేవు, కట్ చేస్తాను. అసలు నాకు ఏం అర్థమవుతలేదురా. నా ఫోన్ ఎక్కంటుందో నాకు ఏం తెలుసు, అది ఎక్కడున్నదో ఏమో తెలియదు. ఏం చేస్తారా అంటే ఏం చెప్పాలి, పొద్దుగాలు ఎత్తే ఓ బీరు, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, అట్లా తాగుతారా పంటారా గంతే. అంతకుమించి చేసేదే ఉన్నదిరా.
అరే అట్లా పొద్దున్న లేచిన నుంచి తాగకుండా ఉంటే నీ హెల్త్ బాగుంటుందారా? నిన్ను నమ్ముకునే కదా ఇంట్లో మీ అమ్మ ఉన్నది, మీ వైఫ్ ఉన్నది. దాని టాపిక్ దిగకి ఇక వదిలే, ఇక దీన్ని ముచ్చట వదిలేయి. నువ్వు ఎట్లుంటానో హైదరాబాద్లో? జాబు అందరూ ఇట్లా మంచిగా ఉన్నారా? ప్రజెంట్ అయితే అట్లా ఉన్నారా? ఈ ఐటీ మొత్తం ఇప్పుడు బాగాలేదురా, ఎప్పుడు జాబులు పోతాయో అర్థమైతే లేదు. అవునారా సంతోష్? అన్నీ మంచిగా ఉంటే నువ్వు నేను మంచిగా ఉంటుకుంటా, హైదరాబాద్లో జాబ్ చేసుకుంటా, అసలు లైఫ్ ఎంత మంచిగా ఉండేదిరా. నా జీవితం మొత్తం నాశనం అయిందిరా సంతోష్. అసలు అరే ఇప్పటికీ ఏమైందిరా? మంచిగా ఇప్పుడు ఈ తాగుడు అంతా బంద్ చేసి నాతో హైదరాబాద్రా నేను ఒక జాబ్ చూస్తా, మంచిగా జాబ్ చేసుకుంటుంటూ. ఇప్పుడు ఏమన్నారా, లైఫ్ మీద మొత్తం ఊపిపోయిందిగా. ఇప్పుడు వచ్చి ఏం జాబులు చేయాలి, ఏం బతకాలరా, అయిపోయింది. ఇంకో సంవత్సరమో 6 నెలలు అయితే అంత అయిపోతుంది. అరే అట్లా బాధపడకురా, నీ లైఫ్ కూడా మంచి రోజులు వస్తాయి. ఇక తాగిన చాలు కానీ ఇంటికి పోదాం పదా. ఎప్పుడు ఇంటికి ఎందుకురా, ఇంటికి పోయి ఏం చేస్తారా? ఇగో బీరు కొంచెమే ఉన్నదిరా, ఇది కూడా అయిపోతే కాదు. జీవుల పైసలు కూడా అయిపోయినాయిరా. ఒక 500 ఇస్తే రాత్రి 2 బిల్లు అవుతారు. అది పైసలు ఏమున్నదిరా, పైసలు నీ ఇస్తా కానీ ఇలా చాలు తాగిన కాడికి. రేపు తాగుతూ ఇంటికి పోదాం పద ఫస్ట్. అరే ప్లీజ్ 500 తీరా.